'లిటిల్ హార్ట్' సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. కేవలం 2.4 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం 10 రోజుల్లోనే 32 కోట్లకి పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. సెకండ్ వీక్‌లోనూ డీసెంట్ వసూళ్లతో రన్ అవుతుంది. ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ చిత్రానికి సినీ ప్రముఖుల ప్రశంసలు కూడా లభిస్తున్నాయి. అల్లు అర్జున్, రవితేజ, ఇంకా నాగచైతన్య, అలాగే విజయ్ దేవరకొండ, నాని, సుమంత్, ఇంకా అడవిశేష్ కూడా ఇలా చాలామంది హీరోస్ ఈ సినిమా చూసి సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. లేటెస్ట్‌గా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాపై తన రివ్యూని పోస్ట్ చేశారు. 'లిటిల్ హార్ట్స్' మూవీకి యంగ్ మ్యూజిక్ కంపోజర్ సింజిత్ సంగీతం అందించాడనే విషయం అందరికీ తెలిసిందే. సినిమా విజయంలో అతని పాటలు కూడా కీలక పాత్రలు పోషించాయి. అయితే మనోడు మహేష్ బాబుకి డై హార్ట్ ఫ్యాన్. తెలుగు హీరోలందరూ తన సంగీతాన్ని మెచ్చుకుంటుంటే తన డెమిగాడ్ మహేష్ ఈ సినిమాపై సోషల్ మీడియాలో ట్వీట్ చేయాలని కోరుకున్నారు. తనకివన్నీ చిన్న చిన్న ఆనందాలే అని, తనకి లైఫ్‌లో ఇంకేమీ వద్దని, మహేష్ బాబు పోస్ట్ పెడితే అంతకు మించిన ఆనందం లేదని, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఒక వారం రోజులు ఎటైనా వెళ్ళిపోతానని సింజిత్ ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది మహేష్ వరకు చేరడంతో తన వీరాభిమాని కోరిక నెరవేర్చారు. తాజాగా 'లిటిల్ హార్ట్స్' మూవీ చూసిన మహేష్ ఎక్స్ వేదికగా తన రివ్యూని పంచుకున్నారు. అంతేకాదు సింజిత్ గురించి స్పెషల్‌గా మాట్లాడారు. 'లిటిల్ హార్ట్' సినిమా సరదాగా, కొత్తగా చాలా బాగుంది. నటీనటులందరూ ఎక్స్‌ట్రార్డినరీగా నటించారు. ముఖ్యంగా యంగ్‌స్టర్స్ చాలా బాగా చేశారు. సెన్సేషనల్ యాక్టింగ్ అని చెప్పారు. ఎంతో జాయ్‌ఫుల్‌గా ఉంది. సింజిత్, నువ్వు దయచేసి ఫోన్ ఆపేసి ఎక్కడికి వెళ్ళొద్దు బ్రదర్. నువ్వు కొంతకాలం చాలా బిజీగా మారిపోతావు. రాక్ చేస్తూ ఉండండి. మొత్తం టీమ్‌కి నా అభినందనలు అని మహేష్ పేర్కొన్నారు. మహేష్ బాబు ట్వీట్‌తో సింజిత్ గాల్లో ఎగురుతున్నారు. తన సంతోషాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. నేనింకెక్కడికి వెళ్ళను మహేష్ అన్న అంటూ పోస్ట్ పెట్టారు. గుంటూరు కారంలో మహేష్ బాబు డాన్స్‌కి 'కాత్యాయని' సాంగ్‌ని జోడించారు. అంతేకాదు అర్ధరాత్రి క్రాకర్స్ కాల్చి తన ఆనందాన్ని పంచుకున్నారు.